హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. సో మీరంతా ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే వెజ్జీస్ ఏవైతే వేస్తున్నామో అవి మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ కారం, ఉప్పు, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా అన్ని పెట్టేసిండు మా హస్బెండ్. ఇగో పెరుగు, ఇంకేమున్నాయి అల్లం, ఇదైతే డెకరేషన్ కనుకోండి. అంటే ఇది కొత్తిమీర, బఠానీ, క్యాప్సికమ్, క్యారెట్, బీనీస్, ఆలు ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట వెజిటేబుల్స్. అండ్ ఇదైతే జస్ట్ వీడియో షో కోసం పెట్టిండు మా ఆయనకేం పని ఉండదు. సో మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ఏంటంటే ఫ్రీగా అన్ని వెజిటేబుల్స్ ఈజీగా ఫ్రై అవుతాయి, కొంచెం మనకు మూమెంట్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ప్యాన్ హీట్ అయిందా లేదా చూసుకొని ఆయిల్, నార్మల్గా కర్రీస్కి అయితే మేము 2.5 పోస్తాం, బట్ ఇప్పుడు ఇది కొంచెం బిర్యానీ కాబట్టి ఒక ఎన్ని వేసిన 3 అయినా హాఫ్ పోస్తా. 3.5 కొంచెం గీ పోస్తాం కాబట్టి సరిపోతుంది. గీ ఒక 2 స్పూన్స్, ఎందుకంటే ఈ గీ హెల్త్కి మంచిది కదా. కొంచెం జిఆర్బి ఫ్రెష్ గీ వేసినాం కదా, స్మెల్ హైలైట్ వస్తుంది. సో అవి కొంచెం వేడయ్యాక బగారాకు, బే లీవ్స్ అంటాం కదా, సో ఇవి కొన్ని రైస్కి వేద్దాం. ఒక 2 ఉంచుతాం. ఇవి దీంట్లో వేసేసి మన హోల్ గరం మసాలా, దాల్చిని, లవంగాలు, మిరియాలు ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. కస్తూరి మేతి కొంచెం ఇట్లా ఏమంటారు రబ్ చేసి వేసేస్తారు, బట్ ఇట్స్ ఓకే, వేసేయచ్చు. ఇది వేసి దీనికి కొంచెం ఒక 10 to 15 seconds, ఒక 2 minutes ఇట్లా ఉంచేసి బయట పెట్టేసుకొని ఆనియన్స్, ఆలు 2 మిక్స్ చేసేసిండు మా హస్బెండ్. హాఫ్ కలిపేసేసిండు. సో మళ్ళీ దానికి టైం ఎందుకు వేస్తాను, నేను వేసేసిన. కొంచెం సాల్ట్ వేద్దాము, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కదా సాల్ట్ వేస్తే. సో కొంచెం నార్మల్గా తర్వాత మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు, జస్ట్ అవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం. కొత్తిమీర, పుదీనా వేసుకుందాం, ఎందుకంటే కొత్తిమీర మనం తర్వాతకి వేసుకున్నా పర్లేదు, కానీ పుదీనా ఏంటంటే ఆయిల్లో ఫ్రై అవుతానే దాని టేస్ట్ మనకు మంచిగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇన్నిగనం వేసినావు అంటాడు. మా వారి ఎంట్రీ ఇచ్చేసింది. పచ్చిమిర్చి కట్ చేయడం కోసం వాగింది, పచ్చిమిర్చితో పాటు వచ్చేసింది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే మాది ఫ్రెష్, నిన్ననే నూరింది మా అత్తమ్మ. సో ఇది ఒక 2 స్పూన్స్, కానీ మనకు చేయాలి ఇంకొంచెం ఎక్స్ట్రా. దీంతో ఇది వేసేసి అయితే అల్లం వెల్లుల్లి కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది అనుకో, అప్పుడు దాని స్మెల్ బయటికి రిలీజ్ అవుతుంటే అరే వా బిర్యానీ కదా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అది ఫ్రై అయినాక పసుపు, టర్మరిక్ కొంచెం వేసి కలిపేసేసుకొని మన దగ్గర ఉన్న అన్ని వెజ్జెస్ వేసేసుకుంటే అయిపోతుంది. ఒక 2 minutes కూడా అవసరం లేదు అనుకోండి, జస్ట్. ఎందుకంటే మాది నెక్స్ట్. సో ఇప్పుడైతే మేము ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఇవన్నీ వేసేద్దాం. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ వడతలు లాస్ట్కి వేద్దాం. బఠానీ ఏంటంటే ఇవి కొంచెం ఫ్రై అయినాక వేద్దాము. కాలీఫ్లవర్, నెక్స్ట్ బీనీస్, ఇది కాలీఫ్లవర్. నాకైతే బిర్యానీ వాళ్ళు ఎవ్వరు ఇంటికి పోయినా, నేను ఎవరైనా బిర్యానీ చేసిర్రంటే మోమాటం పడకుండా తినే చూస్తా. చికెన్ పకోడీ అయితే
తింటాడానికి వస్తావా? వస్తా మరి, బిర్యానీ వేస్తే ఇంకా నువ్వు వెళ్ళక ముందుకే వస్తా నేను. బిర్యానీ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ కాదు, నాకు బిర్యానీ కావాలి. నీకేమి ఇష్టం మరి? నాకు పనీర్ కాజు మిక్స్ ఉంటాయి కదా బిర్యానీ. వెజిటేబుల్ లో ఇవి అవి మనం ఇప్పుడు వేస్తలేం, దీనికి ఇప్పుడు మూత పెట్టేద్దాం. మన దగ్గర కాజు అవన్నీ లేవు, తర్వాతకి వేద్దాం, ఎప్పుడన్నా వేసి పెడతలే నీకు. ఇది చూడండి, చిన్న క్యూట్ బాగుంది కదా, మా మమ్మీ దగ్గర నుంచి లేపేసిండు మా లడ్డు. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఇటు పక్కన రైస్ కి వాటర్ పెట్టేసుకుందాం. నార్మల్ పెట్టేసుకొని దీనికి ఏమి మనం, ఎందుకంటే రైస్ ఇక్కడ ఒక 70% బాయిల్ అయినాక దీంట్లో వేస్తాం కాబట్టి దీనికి ఏం మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే కొంచెం వాటర్లో అయిపోతుంది. జస్ట్ వాటర్ అవి వరి మెల్లగా వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్. ఆల్రెడీ మేము ఇక్కడ ఏమంటారు రైస్ కడిగి పెట్టేసుకున్నాను నేను. మసాలాస్ కూడా దీంట్లో వేసేద్దాం, అంటే మాక్సిమం దాంట్లోనే వేసిన, ఏం లేవు, ఓన్లీ ఆ బే లీవ్స్ అండ్ మిరియాలు కొన్ని ఉండే. ఇవి దీంట్లో బాయిల్ అవుతుంది. దీంట్లో మనం కొంచెం ఇది లెమన్ స్క్వీజ్ చేసుకుందాం, కొంచెం జస్ట్, అండ్ కొంచెం గీ పొడిగా అవ్వడం కోసం, అండ్ కొంచెం గీ వేసుకుందాం టేస్ట్ కోసం. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం రైస్ కోసం, రైస్ బాయిల్ అవుతుంది కదా. సో మనం దీనికి ఒకసారి దీంతో కలుపుదాం. ఇది వాటర్ బాయిల్ అయినాక దీంట్లో వేయచ్చు రైస్. అప్పటి వరకు దీనికి మనం మూత ఇదే పెట్టేద్దాంలే. రైట్, ఇది ఎంత వరకు వచ్చిందో ఒకసారి చూద్దామా. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది, అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వరితో కొంచెం చిక్ చాట్ చేద్దాము. కొంచెం కాళ్ళు వస్తున్నాయి. చెప్పు మరి. మా ఇంట్లోకి ఇది లేపుకొని వచ్చిండు, ఇంకొకటి ఇది లేపుకొని వచ్చిండు. చెప్పు వాడికి కొంచెం. ఏం చెప్పినా అంతే మరి, ఎవరైనా ఇంటికి వెనక చిన్న ఏమనంటే అన్ని ఎత్తుకొచ్చేస్తూ ఉంటాడు. అది మా లడ్డుది, అదేంటి ఏమంటారు, దానికి అడిక్ట్ అయిపోయాడు. దానికి ఎవరు చెప్పినా మారడం వేస్ట్. ఇంకా ఏంటంటే మా ఇంట్లో కూడా అన్ని చిన్న క్లియర్ పిక్చర్స్ కాబట్టి నేను కూడా ఏమని అనుకో అట్లా. ఇది కూడా ఎక్కడో లేపుకొచ్చిండు. అంటే మీరు మా లడ్డుని అట్లా ఏమనుకోకండి, చిన్న ఇట్లాంటివి అయితేనే తీసుకొస్తాడు, పెద్ద పెద్ద ఏం ముట్టుకోడు. ఇంకా ఈడ కూడా ఫ్లవర్స్ వేద్దాం. నింపి పెట్టిండు. సో ఇప్పుడైతే ఏం చేయాలి మీకు తెలుసా? ఏం చేయాలి చెప్పండి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు తిష్టలందరికీ. ఇది చూస్తున్నాడా, ఇది ఎంత బాగుంది కదా, మంచిగా పాతకాలం లాగా. దాంట్లో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి మా లడ్డు వీడియో అనగానే మా లడ్డుకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. సో దానికోసం అని చెప్పి ఇట్లా చేసిండు. అయితే నేనేమనుకుంటున్నా అంటే దీంట్లో ఎప్పుడన్నా ఒకసారి చికెన్ ఫ్రై చేసి వేరే దాంట్లో బాగా ఇట్లాంటిది ఇంకొక పాట్ కొంచెం పెద్దది తీసుకొని దాంట్లో బగారా వేసుకొని అందులో చికెన్ ఫ్రై వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ ఆహా సూపర్ ఉంటది. సో ఎప్పుడన్నా మేము ఏమనుకుంటామంటే పొలాల సైడ్ ఎటన్నా వెళ్ళి కదా మరి అక్కడ వెళ్ళి ఇట్లా మంచిగా అన్ని వంటలు చేసుకొని అదొక వీడియో పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను. నేను 1 year అయిపోయింది, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా తీసుకున్నాం కదా రీసెంట్ గా, సో కెమెరాలోనే వీడియోస్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో కొంచెం డిలే అయిందనమాట. సో ఇప్పుడైతే ఒక్కసారి మన ఇవి చూద్దాం. ఇంకా ఫ్రై కావాలి, ఎందుకంటే ఫ్రై అవుతూనే వాటి టేస్ట్ వస్తుంది. సో ఇది ఇంకా అవ్వలేదు. స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10 minutes అయితే అయిపోతుంది. ఇక్కడ పెట్టేద్దాం అంతే. మేమైతే 1000 subscribers అయినందుకు నిజంగా చాలా 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 హ్యాపీ ఉన్నాము. అసలు 1000 subscribers కావడానికి మాకు నియర్లీ 10 to 11 months, అంటే ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. 1 year నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంటే ఇప్పటికీ 1000 subscribers అయింది. బట్ అయినా ఇంకొక ఫైనల్ టాస్క్ అదే ఒకటి మిగిలిపోయింది, మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అయితే ఫుల్ హ్యాపీ. అసలు వాచ్ అవర్స్ పెరగాలన్నమాట దానికి. సో వాచ్ అవర్స్ కోసం ఇప్పటి నుంచి 2 days కి ఒకసారి మేము లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాం. సో ప్లీజ్ అందరూ మా వీడియోస్ అన్ని చూడాలని ప్లీజ్ కోరుకుంటున్నాము.
ఇంకా మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు అయితే ఎంతగానో కష్టపడతారు తెలుసండి. మీకు తెలియదు, నాకు తెలుసు. నాకే ఫోన్ పట్టుకోమంటారు, అన్ని చేయమంటారు, అన్ని చేయమంటారు. అంటే మేము వీడియోస్ ఏంటంటే జాబ్స్ కి అయితే వెళ్తుండే వాళ్ళం కాబట్టి సండే సండే వీడియోస్ తీసేవాళ్ళం అనమాట. అంటే ఓన్లీ సండేసే వీడియోస్ తీసి ఆ వీడియోస్ మా హస్బెండ్ వీక్ మొత్తం పోస్ట్ చేసేవారు. అంటే వీకెండ్ ఓన్లీ సండే రోజే మేము నియర్లీ ఒక 10 to 15 వీడియోస్ చేస్తుండే. దానికి ఇంకా వీళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మాకు హెల్ప్ఫుల్ గా ఫోన్స్ పట్టుకోవడం, ఏదైనా పని చెప్తే చేయడం, ఏదైనా వాటర్ అది వేయడం ఇది వేయడం అన్నట్టు వాళ్ళ హెల్ప్ తోనే అయిందనమాట. సో అందుకని ఈ పిల్లల కోసం అండ్ మా కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. సో రైస్ వేసేద్దాము. రైస్ తొందరనే ఉడికిపోతుంది ఎందుకంటే ఒక 10-15 minutes అవుతుంది నానబెట్టేసి. ఇప్పుడు ఈ వెజ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాం అంటారు చెప్పండి? ఎందుకు మరి వెజ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాం మనం? ఇగో వెజ్ బిర్యానీ ఈ వేస్ట్ మొక్క ఫోన్ కోసం అంటే మీకు కాదండి, వీడియో తీస్తున్నామా ఆయన కోసం. వెజ్ బిర్యానీ అడిగిండు, సో ఆయన కోసం చేస్తున్నాం. ఇగో మనం ఇది వేసేసినాం కదా, రైస్ కూడా అయిపోయింది. ఇంకొక 2 minutes అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక 70% బాయిల్ అయితే చాలు, దీంట్లో వేసేస్తాం మళ్ళీ కాబట్టి. సో అప్పటి వరకు దీంట్లో ఈ మసాలాస్ వేసేద్దాం. కాలుతుంది ఫ్రెండ్స్, తింటున్నాయినా తినేద్దాం. కారం, ఇదేంటంటే ధనియాల పొడి, ఇది ఉప్పు, ఇది గరం మసాలా, ఇది బిర్యానీ మసాలా వేసేస్తున్నాయి నేను అన్ని. సో మనం వేసిన కారం మసాలా మొత్తం ఒక్కసారి మంచిగా ఇది చేసేసుకొని ఒక 2 minutes ఈ ఆయిల్లో ఫ్రై అయినాక దీంట్లో కర్డ్ వేసేద్దాం. ఉప్పు సాల్ట్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది, సో నేను మళ్ళీ వేస్తున్నా. అంతే, పక్కన పెట్టేద్దాం. కాదు మరి ఒక్క 10-15 minutes అయితే మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకొకటి ఏంటంటే, నేను హెయిర్ కి ఫేస్ కి పెట్టుకునే టిప్స్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేయాలి అని అనుకుంటే వీడియో కింద కమెంట్ చేయండి. సో నా హెయిర్ కేర్ టిప్స్ అండ్ ఫేస్ టిప్స్ అన్ని పెడతాను, ఓకేనా? రైస్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసిన ఎందుకంటే బాయిల్ అయి. అంటే ఫేస్ కి పెట్టుకునేవి అంటే మీరు క్రీమ్స్ ఆర్ అంటే వాడే కాస్మెటిక్స్ అనుకుంటున్నారేమో, అలా కాకుండా న్యాచురల్ ఐటమ్స్ అంటే మన ముల్తాని మట్టి ఆర్ శనగపిండి బేసన్ ఉంటది కదా, బియ్యం పిండి, కర్డ్, పాలు, పెరుగు, వీటితోని నేను ఫేస్ కి ఎలా పెట్టుకుంటాను, ట్యాన్ ఎలా రిమూవ్ అవుతుంది అనేసి వాటి కోసం ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇచ్చే వేసేద్దాం. నీ ఫేవరెట్, నాకు ఫేవరెట్ కాదు, నేను అసలు పెరుగు తినా, బట్ అంటే బిర్యానీస్లలో యూజ్ చేస్తా. సో ఇది వేసేద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇది ఇంత చూసి కారం ఇంత ఉందని అనుకోకండి, దానికి మినిమం అంత పడుతుంది. సో ఫస్ట్ పెరిగేస్తున్నా కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఎందుకంటే నార్మల్ మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేస్తాం కానీ ఇలా డైరెక్ట్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇది వేసేసి కలిపినాక వేస్తాం. ఇది కలిపి బంద్ చేయి, ఇంకొంచెం కావాలి పెరుగు, అది కూడా ఇచ్చే పెరుగు అంత పడుతుంది. సో కర్డ్ ఏంటంటే 2-3 days కర్డ్ ఉంటే కొంచెం పుల్ల ఉంటది కదా, అది వేయద్దు. అది వేస్తే మనకు మళ్ళీ బిర్యానీ టేస్ట్ పోతుంది. ప్రెసెంట్ మేమైతే నార్మల్ మనం షాప్ నుంచి పర్చేస్ చేసిందే వేసేసిన. సో దీంట్లో బఠానీ వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం. కొంచెం దీంట్లో వాటర్ పోసేసుకుంటే మనకేంటంటే అవి వెజ్జెస్ ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి. వాటర్లో గంటేది ఇప్పుడు మనం అన్ని వేసేసినాం కదా. సో ఈ టైంలోనే మనకి కారము, సాల్ట్, మసాలాస్ అన్ని ఎంత ఉందో తెలియాలి. సో టేస్ట్ కొంచెం చూడమందాం మనం వరిని. చూడు వరి
మెల్ల మెల్ల కాలుతుందా? బాగుంది, సూపర్. నా వెజ్ దమ్ బిర్యానీ మస్తు టేస్ట్. సో ఫుల్ మొత్తం ఆయనగా చూడాలి. ఇంకా అందరు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారో ఇది తిన్నాక వస్తుంది నిజంగా బిర్యానీ. సో మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, జబర్దస్త్ ఉంటుంది బిర్యానీ. ఇది కొంచెం ఇదే వరకు మనం దీంట్లో ఇది వేద్దాం, బాగుంటుంది కదా, తర్వాత మళ్ళీ వేసుకుందాం. సో మనం కర్రీ దీంట్లో కొంచెం తీసుకుందాం, ఇది కిందది. సో ఎందుకంటే 2-3 లేయర్స్ వేద్దాం, బాగుంటుంది కదా. ఇడికిడికే ఇట్లా అయింది. సో ఇది అవుతుంటుంది, దానికి అప్పటి వరకు మనము రైస్ వేద్దాం. మనకి 70-80% బాయిల్ అయిన రైస్ వాటర్ లేకుండా ఇట్లా రౌండ్ అయ్యే వరకు కలర్ కూడా వేసేసాయి. కొంచెం కొత్తిమీర వేద్దాం, రౌండ్ అయ్యి రౌండ్గా చాలు. సో నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసుకొని మళ్ళీ రైస్ వేసేద్దాం. రైస్ పెట్టేసేసి పైనుంచి ఒక లెమన్ స్క్వీజ్ చేసేసి అండ్ ఇది పెట్టేస్తున్నాను. సో 10 పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు దీంట్లో నుంచి ఎయిర్ బయటికి రాకుండా నార్మల్గా గోధుమ పిండి పెడతారు కదా, సో మాకు ఇప్పుడు అంత ఓపికలేదు. సో ఇది పెట్టేస్తా, ఏదో ఒకటి వెయిట్ పెడితే దాంట్లో నుంచి ఎయిర్ బయటికి రాదు అంతే. సో మనం ఇదంతా క్లీన్ చేసేసుకుందాం, తర్వాత బిర్యానీ ఎలా అయిందో చూపిస్తా. వెజ్ బిర్యానీ స్మెల్ అయితే బాగుంది, తింజి చూసి చెప్తాం. మస్తుంది ఫ్రెండ్స్, మీరు బి ట్రై చేయండి. సూపర్. హోటల్లో నిజంగా రెస్టారెంట్ లానే ఉంది.